హాయ్ అండి అందరికీ. ఈరోజు నవరాత్రుల్లో రెండో రోజు కదండీ! సో, అమ్మవారికి నేను పులిహార నైవేద్యంగా పెట్టాను. సో, బియ్యం కడుక్కున్నప్పుడు ఇలా శనగపప్పు అందులో వేసుకుని, అన్నంతో పాటు ఉడికించుకొని తీసుకుంటే చాలా బావుంటుందండి. అన్నంలో అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిలేస్తే పొడి పొడిలాడుతా వస్తుంది. మూకిడిలో నూనె పోసుకుని వేడయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. జీలకర్ర, అలాగే ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, అలాగే మినపప్పు వేసుకోవాలి. శనగపప్పు ఆల్రెడీ అన్నంలో వేసుకున్నాం కదండీ! అక్కర్లేదు. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేయించుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. దాంతో పాటు ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. పోపు వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని అందులో వేసుకుని ఒక చిన్న సైజ్ బెల్లం ముక్క వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేసుకోండి. అది దగ్గరకయిన తరువాత అన్నంలో కొంచెం ఆవపిండి వేసి చింతపండు పులిహార కలపండి.